పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బోల్తా పడి వాగులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీసారా ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారంట. తీసుకో ఆంబులెన్స్ తీసుకెళ్ళారు. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బోల్తా పడి వాగులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, దాచిపల్లి రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ ఎస్ఆర్ నగరానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కారులో 6 ప్రయాణిస్తున్నారు. ఆ కారుకు సంబంధించి కూడా మాచెర్ల క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా స్టీరింగ్ స్టక్ అవడంతో కూడా ఒక్కసారి కూడా వాగులోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 కూడా సమాచారం ఇచ్చి కూడా ఆ క్షతగాత్రులను కూడా గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వీరికి సంబంధించి కూడా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 6 ప్రయాణికులు ఉన్నారు. వారిలో చిన్నారులు కూడా 7 సంవత్సరాల చిన్నారులు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కలిగినటువంటి చిన్నారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే 108 వెయిట్ అంటే సకాలంలో 108 అధిక సిబ్బంది అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా ప్రాథమిక చికిత్స అక్కడికి అందించినటువంటి నేపథ్యంలో కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే స్టీరింగ్ స్టక్ అవడం వల్లనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా అటు పూర్తి స్థాయిలో ఇవాళ రేపు 2 రోజుల్లో కూడా డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో కూడా ఆ హైవే రోడ్లకు సంబంధించి కొంత వర్క్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే హైవే రోడ్లో సరైన బోర్డ్స్ అంటే ముందస్తుగా కూడా హెచ్చరిక బోర్డ్స్ కూడా పూర్తిగా లేనటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలకి తావుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు రోడ్డు శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరిక బోర్డులు కూడా అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి బాధ్యత అటు అధికారుల పైన ఉంది. ఏది ఏమైనా 6 పరిస్థితి మాత్రం చాలా నిలకడగానే ఉంది. మొత్తం 6 చికిత్స అనంతరం కూడా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్.